కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఆర్ కృష్ణయ్య అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ ఎందుకు చట్టం చేయలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. 42% రిజర్వేషన్లు పెంచుతానని చెప్పారు. కానీ అక్కడ కేవలం జనాభా లెక్కలు ఇచ్చి ఇష్యూ డిస్కస్ చేసి లెక్కలు చెప్పి తప్పు లెక్కలు చేసి డైవర్ట్ చేసిన తప్ప లోకల్ బాడీ రిజర్వేషన్లు 42% పెంచుతూ ఎందుకు మీరు చట్టం చేయలేదని బీసీలందరూ అడుగుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే దీనికి జవాబు చెప్పాలి. 42% పెంచకుండా నిన్న అసెంబ్లీ సమావేశాలను తూతూ మంత్రంగా డైవర్ట్ పాలిటిక్స్, జనాభా లెక్కలు మేము పార్టీ పరంగా 42 ఇస్తాం, మేము అందరు ఇస్తారా అని సవాల్ చేయడం. 42% పార్టీ పరంగా ఎందుకు ఇస్తావు? అసెంబ్లీలో చట్టం చేయి. అసెంబ్లీలో చట్టం చేస్తే రేపు మేము కొట్లాడతాం, ఇష్యూకు బలం చేకూరుతారు. చట్టపరంగా 42% పెంచాడు అని నువ్వు పార్టీ పరంగా ఇస్తే రేపు ఇండిపెండెంట్గా మీ పార్టీ వాళ్ళు నిలబడతారు, అన్ని పార్టీ వాళ్ళు ఇండిపెండెంట్కి నిలబడతారు. కాబట్టి ఇది చెల్లదు, ఇది గందరగోళానికి దారితీస్తుంది. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు అమలు చేయరా? చట్టం చేయడానికి నీకు అభ్యంతరం ఏముందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము సవాల్ చేస్తున్నాం. చట్టం చేయడానికి అసెంబ్లీలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరిపి చట్టం చేయడానికి 42% పెంచుతూ చట్టం చేయడానికి నీకున్న అభ్యంతరాలు ఏమిటని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ముఖ్యమంత్రి ఈ విషయంలో పొరపాటు చేస్తున్నాడు, తన వైఖరి మార్చుకోవాలి. చాలా బీసీ వ్యతిరేక వైఖరితోటి కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. 42% రిజర్వేషన్లు పెంచుతానని చెప్పారు. కానీ అక్కడ